ఎన్నికల ముందు అభ్యర్థులు ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు అంటూ వైసీపీ ఒక రేంజ్లో హడావిడి చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు కూడా మార్చేసింది. కొందరు సిట్టింగ్లకు సీట్లు ఇవ్వలేదు. కొందరిని ప్రమోషన్ పేరుతో ఎంపీలుగా పోటీ చేయించి చేతులు కాల్చుకుంది. ఓటమి తర్వాత తిరిగి మార్పులు చేర్పులు అంటూ జగన్ కొత్త ఇన్ఛార్జీలను, జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తున్నారు. ఆ క్రమంలో వరుసగా 2 సార్లు గెలిచిన చోట తన నమ్మిన బంటు లాంటి ఎమ్మెల్యేని మార్చి ఎదురు దెబ్బతిన్న మాజీ సీఎం ఆ నాయకుడి విషయంలో పునరాలోచనలో పడ్డారా? ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జిని పక్కన పెట్టి ఆ కీలక నేతకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎవరా నాయకుడు? వైసీపీకి గత ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చి వైనాట్ 175 అని చెలరేగిపోయిన ఆ పార్టీ నేతలకు ఓటర్లు పెద్ద స్ట్రోక్ ఇచ్చారు. 5 ఏళ్ల పాలన తర్వాత 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమి విజయ డంకా మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీని అడ్రస్ లేకుండా చేసింది. ఆ క్రమంలో వైసీపీ మళ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రతిపక్ష హోదాలో పోరాటానికి సిద్ధమవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలవడంతో ఆ స్థానం రూరల్ ఇన్ఛార్జిగా ఆనం విజయకుమార్ రెడ్డిని జగన్ నియమించారు. అయితే ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా లేరన్న విమర్శలు ఉన్నాయి. దాంతో వైసీపీ అధ్యక్షుడు ఆయనను మార్చే ఆలోచనలో పడి ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తున్నారంట. గతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తర్వాత మళ్లీ మార్చడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆనం విజయకుమార్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందట. అనేక అంశాల్లో వారిద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ క్యాడర్ తలలో పట్టుకుంటుందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆదాల వెంటనే నిలిచిన రూరల్ వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఆనం విజయకుమార్ రెడ్డి వెంట నడవడం లేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆనంకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో పార్టీ క్యాడర్లో తీవ్ర నిరుత్సాహం నెలకొందట. ఈ పరిస్థితిని చక్కదిద్దే పనులు పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చూస్తుందట. రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరో నేతను ఎంపిక చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు కూడా బలమైన నాయకుణ్ణి ఇన్ఛార్జిగా కోరుకుంటున్నారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జిగా వస్తే పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. పైపెచ్చు రూరల్ నియోజకవర్గంలో యాదవ్ వర్గం ఎక్కువగా ఉంది. దాంతో పార్టీ పరంగా క్యాడర్ బలంగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుందని, అందుకే అనిల్ కుమార్ యాదవ్ కు సమన్వయ బాధ్యతలు అప్పచెప్పాలని క్యాడర్ కోరుతుందట. అయితే 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్ యాదవ్ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే జగన్ అనూహ్యంగా ఆయన్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అనిల్ యాదవ్ అయిష్టంగానే జిల్లా మారి వెళ్లి పోటీ చేశారంటారు. అయితే జగన్ కి నమ్మిన బంటుగా పేరున్న ఆయన జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని చెప్పుకుంటూ ప్రచారంలో చాలా హడావిడి చేశారు. 175 కొట్టబోతా ఉన్నాం. రాయలసీమ దగ్గర నుంచి కోస్తా దగ్గర నుంచి గోదావరి జిల్లా నుంచి నార్త్ కోస్ట్ దాకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు విజయోత్సవంలో జూన్ లో మిస్సము తిప్పి మెలవేసి జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలియజేస్తా ఉన్నాం. 175 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన అనిల్ నరసరావుపేట ఎంపీగా 1,60,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరోవైపు వైసీపీ కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింది. దాంతో ఓటమి తర్వాత ఆ మాజీ మంత్రి నెల్లూరు సిటీలో కూడా పెద్దగా కనిపించడం లేదు. అలాంటిదిప్పుడు ఆయన నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా వస్తారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరి రూరల్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన సోదరుడికి అక్కడ బలమైన పట్టుంది. మరి కోటంరెడ్డి బ్రదర్స్ సెగ్మెంట్ మారి వచ్చి అనిల్ యాదవ్ ఎంతవరకు తట్టుకుంటారన్నది సింహాపురి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.